ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఈరోజు మనమొక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది వేల ఏళ్ల క్రితం మొదలైంది. ఒక రాజుకు దేవుడు ఒక మాటిచ్చాడు. ఆ ఒక్క మాటే చరిత్ర గతిని మార్చేసింది. ఇదేదో మామూలు వాగ్దానం కాదు. తరతరాలకి నిలిచే ఒక సింహాసనం, అస్సలు అంతమేలేని ఒక రాజ్యం, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన వారసుడి గురించి చేసిన వాగ్దానం. సరే, ఈ మొత్తం కథని అర్థం చేసుకోవడానికి మనమొక 5 స్టెప్స్ ఫాలో అవుదాం. ఒక పాత వాగ్దానంతో మొదలుపెట్టి దాని అసలైన అర్థమేంటో చివరికి ఎలా తెలిసిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే దావీదు రాజు దగ్గర. ఆయన అప్పటికి పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఆయనకంటూ ఒక పెద్ద ప్లాన్ ఉంది, అది కూడా దేవుని కోసం. దావీదు రాజుకి ఒక కోరిక ఉండేది. ఏంటంటే, తను అంత గొప్పగా ఉన్నాడు కదా, దేవుడిని ఘనపరచాలి. ఎలా? ఆయన కోసం ఒక అద్భుతమైన, కళ్లకు కట్టినట్టుండే ఒక గుడి కట్టాలని. అది ఆయన మనసులో బలంగా నాటుకుపోయిన కోరిక. ఆయన భక్తికి అదొక నిదర్శనమన్మాట. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్. దేవుడు దావీదు ప్లాన్ని చాలా సున్నితంగా పక్కన పెట్టాడు. నువ్వు నాకోసం ఇల్లు కట్టడం కాదు, నేనే నీకోసం ఒక ఇల్లు కడతాను అని చెప్పాడు. అంటే ఇది రాళ్లతో, ఇటుకలతో కట్టే ఇల్లు కాదు, తరతరాలుగా నిలిచిపోయే ఒక లాజవంశం అనే ఇల్లు. ఇక్కడే ఆ ఫేమస్ ప్రామిస్ వచ్చింది. దేవుడు దావీదుతో అన్న మాటలివి. చూడండి, నీ తరువాత నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, అతని సింహాసనాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను, నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ నిలిచియుంటాయి. ఇక్కడ ఎప్పటికీ అనే మాట ఎంత పవర్ఫుల్లో ఆలోచించండి. అప్పట్లో అన్ని యుద్ధాలు, రాజ్యాలు కూలిపోవడాలు, అలాంటి టైంలో శాశ్వతం అనే మాటే ఒక పెద్ద రివల్యూషన్. సరే, ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఇంకాస్త లోతుగా, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఈ వాగ్దానానికి ముఖ్యంగా 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. 1 ఒక ప్రత్యేకమైన సంతానం, 2 ఒక రాజవంశం అనే గృహం, 3 పరిపాలించడానికి ఒక సింహాసనం, 4 ఎప్పటికీ అంతం లేని రాజ్యం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ వాగ్దానంలో సెంటర్ పాయింట్ ఎవరు? సంతానం. అయితే ఈ వ్యక్తికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ చాలా స్పెషల్. పైపైన చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్టు కాంట్రాడిక్టరీగా అనిపిస్తాయి. ఇదే ఆ పజిల్. ఒకే వ్యక్తి ఒకే సమయంలో అటు దావీదు వంశంలో పుట్టినవాడిగా, ఇటు సాక్షాత్తు దేవుని కుమారుడిగా ఎలా ఉండగలడు? ఆలోచించండి, ఇది ఎలా సాధ్యం? ఇక్కడ చూడండి, ఈ పజిల్ ఎందుకంత కష్టమో మనకర్థమవుతుంది. ఒక పక్క ఆ వ్యక్తి దావీదు శరీరంలోంచి రావాలి, అంటే దావీదుకు మానవ వారసుడై ఉండాలి. మరోపక్క దేవుడే అంటున్నాడు, నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతను నాకు కుమారుడుగా ఉంటాడు అని. అంటే దైవికంగా దేవుని కుమారుడు కూడా కావాలి. ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఎలా కలుస్తాయి? 100 సంవత్సరాలు గడిచిపోయాయి. దీనికి సమాధానం ఎక్కడుంది? కొత్త నిబంధనలో దేవదూత మరియ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్తాడు. అదే ఈ పజిల్కి ఆన్సర్. యేసు గురించి మాట్లాడుతూ ప్రభువైన దేవుడు ఆయనకు తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఇస్తాడు, ఆయన రాజ్యానికి అంతముండదు అని చెప్తాడు. చూసారా, దావీదు సింహాసనమనే మాటను నేరుగా వాడారు. కనెక్షన్ క్లియర్? సరే, మరి ఆ 2 షరతులు ఎలా నెరవేరాయి? దానికి సమాధానమే కన్యాగర్భం అనే కాన్సెప్ట్. దీనివల్లనే యేసు తన తల్లి మరియ ద్వారా దావీదు వంశానికి వారసుడయ్యాడు. అదే సమయంలో తండ్రి అయిన దేవుని ద్వారా దేవుని కుమారుడయ్యాడు. ఈ ఒక్క మార్గం వల్లే ఆ 2 ప్రవచనాత్మక అవసరాలు ఒకే వ్యక్తిలో నెరవేరాయి. చాలా యునిక్ కదా? ఓకే, వారసుడు గురించి తెలిసింది. మరి రాజ్యం సంగతేంటి? ఈ శాశ్వతమైన పరిపాలన ఎక్కడ జరగాలి? ఆకాశంలోనా, భూమీదనా? దీన్ని క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఆ వాగ్దానమేదో కొత్తగా గాల్లో ఒక సింహాసనాన్ని సృష్టించడం గురించి కాదు, దావీదు సింహాసనాన్ని మళ్లీ స్థాపించడం గురించే. ఇది చాలా కీలకమైన పాయింట్. సరే, ఒక సింపుల్ క్వశ్చన్. అసలు దావీదు సింహాసనం ఎక్కడుండేది? ఆయన ఎక్కడ నుండి పరిపాలించాడు? యెరూషలేము, రైట్? సో సింపుల్ లాజిక్. రాజ్యం కూడా భూమి మీదనే ఉండాలి. ఈ వాగ్దానం
పరలోకంలో జరిగే విషయం కాదు. దావీదు ఎక్కడైతే పరిపాలించాడో అక్కడే ఈ శాశ్వత రాజ్యం కూడా ఉండాలి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ ఒకచోటికి తెద్దాం. అసలు ఈ పాతకాలం నాటి వాగ్దానానికి మనం సువార్త అని పిలుచుకునే మెసేజ్కి సంబంధమేంటి? ఎందుకిది అంత ముఖ్యం? ఇక్కడ అపోస్తలులైన పౌలు మాటలు వింటే మనకు క్లారిటీ వస్తుంది. ఆయనేమంటున్నాడంటే, మన పితరులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని యేసును లేపడం ద్వారా నెరవేర్చాడు అని. గమనించారా? ఆయన దృష్టిలో సువార్త అంటే ఏంటో తెలుసా? అదే శుభవార్త. అది కొత్తగా పుట్టిన కథ కాదు. పాత వాగ్దానం నెరవేరడమే అశుభవార్త. కాబట్టి మనం చూసిన ఈ మొత్తం కథని 3 సింపుల్ స్టెప్స్లో చెప్పొచ్చు. స్టెప్ 1, దేవుడు దావీదుకు ఒక ప్రామిస్ చేశాడు. స్టెప్ 2, యేసు వచ్చి ఆ ప్రామిస్ని నెరవేర్చాడు. స్టెప్ 3, ఆ నెరవేర్పునే అపోస్తలులు సువార్తగా ప్రపంచానికి ప్రకటించారు. ఇది ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సువార్త అనేది ఏదో సడన్గా మధ్యలో మొదలైన కొత్త కథ కాదు. అది వేల సంవత్సరాల క్రితం మొదలైన ఒక పాత కథకు ముగింపు, చివరి అధ్యాయం. ఈ ఒక్క విషయం మనకర్థమైతే బైబిల్ని మనం చూసే దృష్టికోణం ఎంతలా మారిపోతుందో ఆలోచించింది.